చేప ముందు చూపు. అనగనగా ఒక చెరువులో 3 చేపలు ఉండేవి. అసలే ఎండాకాలం. చెరువులో ఎప్పటికప్పుడు నీళ్లు తగ్గిపోతుండడంతో చేపలన్నీ చచ్చిపోతున్నాయి. దీంతో కలత చెందిన 3 చేపలు ఒకచోట సమావేశమైనాయి. అయ్యో, ఈ సంవత్సరం ఇప్పటిదాకా వానలే పడడం లేదు. మన చెరువులో చూస్తే నీళ్లు రోజు రోజుకు తగ్గిపోతున్నాయి. ఈరోజు కొంతమంది జాలర్లు వచ్చి ఇంకో 10 రోజుల్లో నీళ్ళన్నీ ఇంకిపోతాయి. అప్పుడు వచ్చి ఈ చేపలన్నింటినీ వలవేసి పట్టుకెళ్ళిపోవచ్చు అని మాట్లాడుకుంటున్నారు. ఇక్కడే ఉంటే మనం చచ్చిపోవడం ఖాయం అని అనుకున్నాయి. మొదటి చేప మాట్లాడుతూ, ఇక్కడికి దగ్గరలోనే ఇంకో పెద్ద చెరువు ఉంది. మనమందరం అక్కడికి వెళ్ళిపోదాం అని అంది. ఇది విన్న రెండో చేప, సర్లే, ఆ జాలర్లు వచ్చినప్పుడు కదా మనకి అపాయము, అప్పటిదాకా కంగారు పడాల్సిందేమీ లేదు అని తేల్చి చెప్పింది. ఇక మూడో చేప, నీళ్ళ ఇంకిపోయినప్పుడు జాలర్లు వచ్చినప్పుడు కదా ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరము ఇప్పట్లో లేదంటూ ఎంచక్క వెళ్ళిపోయింది. ఎంత చెప్పినా మిగతా 2 చేపలు వినకపోవడంతో మొదటి చేప ఆ రాత్రికి రాత్రే నెమ్మదిగా దొర్లుకుంటూ పక్కనే కొద్ది దూరంలో ఉన్న పెద్ద చెరువులోకి వెళ్ళిపోయింది. అలా కొన్ని రోజులు గడిచాయి. చెరువులో నీళ్లు ఇంకిపోసాగాయి. అది తెలిసిన జాలర్లు వల తీసుకొని చెరువుకు వచ్చారు. జాలర్లను చూసిన రెండో చేప కాస్తంత తెలివిగా ఆలోచించి చచ్చిన దానిలాగా పడుకుంది. చీచీ, చచ్చిపోయిన చేప మనకెందుకులే అనుకుంటూ జాలర్లు ఎత్తి దూరంగా విసిరి పారేశారు. జాలర్లు విసిరిన విసుల్లో అది పక్కనే ఉన్న చిన్న నీటి కొనల్లో పడి ప్రాణాలు దక్కించుకుంది. ఇక చెప్పిన మాట వినని మూడో చేప మాత్రం వలలో పడి గిజగిజ తన్నుకుంటూ జాలర్ల కంట్లో పడింది. ఆహా, ఎంత పెద్ద చేపో, భలేగా వలలో పడిందని వాళ్ళు సంతోషిస్తూ ఇంటికి తీసుకొని వెళ్ళి వండుకొని తినేశారు. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని కథల కోసం కథా సమయాన్ని సబ్స్క్రైబ్ చేయండి.